హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వాతావరణానికి తగ్గట్టుగా టేస్టీగా హెల్దీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవాలి అంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. స్టవ్తో పనే లేదండి, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో బాడీకి చలువ చేస్తుంది. దీని ప్రాసెస్ ఏంటో, ఇందులో ఏమేమి యాడ్ చేయాలో మీకు వివరంగా చెప్పేస్తున్నాను. ముందుగా ఇలా ఈ సీజన్లో దొరికే ముంజులండి. ఈ ముంజులు తీసుకోండి. ఇప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి. సహజంగా న్యాచురల్గా దొరికే ఫ్రూట్లో ఇది కూడా ఒకటి. వీటిని పైనున్న ఈ పెచ్చు భాగాన్ని చక్కగా ఇలా నీట్గా తీసేసుకోవాలి. తర్వాత ఇలా ఒక మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకోండి. ఆ కప్పు నిండా నేను ముంజులు తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతోటి ఇలా పైనాపిల్ ముక్కలు తీసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న ముంజుల్ని ఇలా రెడీ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేయండి. తర్వాత స్వీట్నెస్ కోసం ఇలా పటికి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను నేను. దీని టేస్ట్ బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసే ముందు నేను ఇక్కడ మీకు సబ్జా గింజలు చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేయండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని పక్కన ఉంచితే మీరు తీసుకున్నవి మంచి సబ్జా గింజలు అయితే 2-3 నిమిషాల్లోనే చక్కగా నానిపోతాయి. గ్రైండ్ అయిన తర్వాత ఈ సబ్జా గింజల్ని మీకు మరలా చూపిస్తాను. గ్రైండ్ అయింది చూడండి, మనకి ఎంత స్మూత్గా చక్కగా గ్రైండ్ అవుతుంది. అందులోనూ పటిక బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసాం కదా, ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం మరికొన్ని యాడ్ చేస్తాం. ఇది తినేటప్పుడు ఇంకా టేస్ట్గా ఉండాలి అంటే ఇందులో నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కాయలో సగం తీసుకోండి. ఇలా చక్కగా ముక్కలు కట్ చేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి కొంచెం పటిక బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేస్తే ఇంత స్మూత్గా గ్రైండ్ అవుతుంది. ఈ కొబ్బరి మనం తినేటప్పుడు తెలుస్తుంది. దీనివల్ల డబుల్ టేస్ట్ వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు చూడండి, చక్కగా నానిపోయాయి. నేనైతే మొత్తం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని పైనాపిల్ ముక్కల్ని, ఇలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ముంజు ముక్కల్ని ఇలా యాడ్ చేయాలి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. మనము ఇందులో యాడ్ చేసినవన్నీ న్యాచురల్వే. ఎక్కడ కూడా ఉడికిచ్చి కానీ లేదా ఏదన్నా కలర్ కానీ ఎలాంటివి మనం యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఈ సబ్జా గింజలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. పైనాపిల్ ముక్కలు, ముంజు ముక్కలు చక్కగా తెలుస్తూ ఉంటాయి. మీకు ఇంకా టేస్టీగా తినాలి అంటే ఇలా ఒక బౌల్ యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం హనీ యాడ్ చేసుకొని చక్కగా తినవచ్చు. ఈ వేసవి కాలంలో ఇలా న్యాచురల్గా తినే వాటిలో ఇది కూడా ఒకటి. ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. నేను టేస్ట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆ సబ్జా గింజలు తెలుస్తున్నాయండి. మనం తినేటప్పుడు పైనాపిల్ ముక్కలు, ముంజులు యాడ్ చేసాం కదా, అవి చక్కగా తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులోనూ చివర్లో కొంచెం హనీ యాడ్ చేసేమేమో తినడానికి స్వీట్గా కమ్మగా చాలా చక్కగా ఉంది. న్యాచురల్గా ఎలాంటివి ఉడికించేవి యాడ్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ సీజనల్లో మాత్రమే చేసుకోగలుగుతారు. బాడీకి వేడి చేయకుండా చలువ చేస్తుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.